అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు కన్యారాశి వారి గురించి తెలుసుకుందాం. కన్యారాశి వారికి జూలై 19వ తేదీన అనగా శనివారం నాడు మీ జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి. కన్యారాశి వారు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఆలస్యం చేయకుండా కన్యారాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. ముందుగా ఈ రాశి వారి యొక్క గుణగణాలు, మనస్తత్వం విషయానికి వస్తే ఈ రాశి వారు చాలా మంచి స్వభావం కలిగిన వారు. అలాగే భగవంతుడి యొక్క అనుగ్రహం పుష్కలంగా పొందినటువంటి రాశి ఏదైనా ఉందంటే ఈ కన్యా రాశి వారు అని చెప్పుకోవచ్చు. మిగతా రాశుల వారు భగవంతుడి యొక్క అనుగ్రహం పొందలేదా అని కాదండి అర్థం. కొంచెం ఇంచుమించు దైవానికి చాలా దగ్గరగా ఉండడం వల్ల దైవానుగ్రహం అనేది చాలా పుష్కలంగా ఈ రాశి వారిపై ఎప్పటికప్పుడు పుష్కలంగా ఉంటుందన్నమాట. కాబట్టి వీళ్ళలో ఉండే మంచి గుణాలు, మంచి లక్షణాలు భగవంతుడిని ఇంకా ఎక్కువగా చేరువయ్యేందుకు మంచి అవకాశంగా ఉంటుంది. అయితే చాలా అందంగా ఉండడమే కాకుండా వీరికి అందమైనటువంటి మనసు కలిగిన వారు అందరితో చక్కగా కలిసిమెలిసి ఉండాలని చెప్పి అనుకుంటారు. అలాగే అందరితో ప్రేమగా మాట్లాడుతుంటారు. ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి కూడా ఇష్టపడుతుంటారు అనమాట. కానీ వీరి జీవితంలో ఎన్నో కష్టాలు, బాధలు ఉన్నాయి. ఎంత కష్టపడిన డబ్బు అనేది చాలా రోజుల నుంచి వీరి చేతిలో నిలవడం లేదు. చిన్నప్పటి నుంచి కష్టపడుతూ పెరిగారు. ఇక వీరికి కుటుంబ బరువు, బాధ్యతలు చాలా అధికంగా ఉన్నాయి. అందుకోసం వీరు ఎన్నో ఆశలను అలాగే ఎన్నో కళల్ని కోల్పోయారు. అయినా వీరికి మంచి జీవితం అయితే రాబోతుంది. వీరికి ఏంటంటే ఏ పని చేసినా కూడా చాలా రోజుల నుంచి లాభాలు లేక ఎన్నో కష్టాలను, నష్టాలను అనుభవిస్తూ ఇలా మాకున్నటువంటి సమస్యలు ఏదో ఒక విధానంగా కొలిక్కి వస్తే బాగుండు, మాకంటూ మా జీవితం మంచిగా అందంగా మారిపోతే ఎంత బాగుంటుంది భగవంతుడు అని చెప్పి ప్రతిరోజు కూడా ఒక కుమిలిపోతుంటారు. ఆగిపోతున్నట్టు పనులను చూసి నిరాశ చెందినటువంటి రోజులు కూడా ఉన్నాయి. అయితే మీరు దిగులు పడవలసిన లేదండి. రాబోతున్నటువంటి రోజులు మీకు అనుకూలంగా మారబోతున్నాయి. మంచి శుభవార్తలు మీరు తప్పకుండా వింటారు. తెలివితేటలు, ధైర్యం మీకు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అంతకన్నా ఏ పని చేసినా మీరు చాలా తెలివితో చేస్తారు. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోరు. మీరు కొందరు నమ్మడం వల్ల కొంచెం మోసపోతున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండడం. ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారు కాబట్టి ఎవరి మాట ఎక్కువ నమ్మకండి. ఏదైతే చేయాలనిపిస్తే అదే చేయండి. ఇక మీ మనసులో ఉన్న నా మాటని ఎప్పుడు కూడా అది మిమ్మల్ని మోసం అనేది చేయదు. ఇక మీరు ఏదైనా చేయాలనుకుంటే దాన్ని ఖచ్చితంగా చేస్తారు. మీ బలం ఏమిటంటే అసలు నిజంగా మీ బలం అనేది మీ తెలివితేటలు, మీకు ఉన్నటువంటి జ్ఞానం అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీ బలం అనేది, మీ ధైర్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకంటే మీ వెనకాల ఎప్పుడు దైవశక్తి ఎప్పుడు తోడుగా ఉంటుందని చెప్పి పరిపూర్ణంగా నమ్ముతారు. కాబట్టి అంత ధైర్యంగా మీరు ఏ విషయంలో కూడా ముందుకు వెళ్ళగలుగుతారు. ఇక రాబోతున్నటువంటి రోజుల్లో కాలం కలిసి రాబోతుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు తప్పక తొలగిపోతాయి. అప్పుల బాధ నుండి అయితే మీకు పూర్తిగా విముక్తి లభిస్తుంది. ఒక దైవానుగ్రహం ద్వారా మీకు ఎక్కువగా అనుకూలమైనటువంటి రోజులు రాబోతున్నాయి. దానివల్ల మీకు ఒంట్లో ప్రశాంతత లభిస్తుంది. కాలం కూడా మీకు అనుకూలంగా మారుతుంది. జీవితంలో మంచి మార్పులు జరుగుతాయి. అలాగే కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు కూడా ఒకటి తొలగిపోతాయి. డబ్బు పరంగా కూడా మీకైతే బాగా అనుకూలంగా ఉంటుంది. అయితే రేపటి రోజున మీరు చేయాల్సినటువంటి పనులు, చేయకూడని పనులు కూడా తెలుసుకోండి. కొత్త వ్యక్తుల ద్వారా ఏదైనా వస్తువులను తీసుకోవడం కానీ, లేదంటే సలహాలు పాటించడం కానీ, లేదంటే మీ ద్వారా ఏదైనా వారికి కొన్ని విషయాల్లో సలహాలను తెలియనటువంటి వ్యక్తులతో మనకెందుకండి, ఏదైనా వారికి మంచి సహాయం అయితే మనం ఏదైనా సహాయం చేసే డబ్బు పరంగా కానీ, అత్యవసర మాట సహాయం కానీ, లేదు మరెవరో తెలియని విషయాల్లో మనం తలదూర్చడం కానీ, లేదంటే వారికి ఏదైనా మన విషయాల గురించి మనం చెప్పుకొని మనం బాధపడడం కానీ, ఇటువంటివన్నీ కూడా చేయకండి. దీనివల్ల మీకు కొంచెం రేపటి రోజున మీకు ఈ విషయాల్లో నూతన వ్యక్తి ద్వారా ఏదైనా కానీ హాని తలపడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ రాశి వారు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీకు త్వరలోనే మంచి ప్రమోషన్ రాబోతున్న, జీతాలు కూడా తప్పక పెరుగుతాయండి. ఈ రాశి వారికి జాలి గుణం అనేది అధికంగా ఉండడం వల్ల మిమ్మల్ని ఆసరాగా తీసుకొని మిమ్మల్ని మోసం చేయాలని చెప్పి చూస్తున్న వారి సంఖ్య కూడా రోజు రోజుకు పెరిగిపోతుంది. కాబట్టి అటువంటి వారి ఆట కట్టించండి. ఆపదలో ఉన్న వారికి మీకు సహాయం చేస్తారు. దానుకుంటే వారికి కోసం ఏదైనా చేస్తారు. ప్రాణమైన ఇచ్చేంత ప్రేమిస్తారనమాట. అలాగే వారికి ఏ కష్టం వచ్చినా కూడా తోడుగా ఉంటారు. జీవితంలో డబ్బులు బాగా సంపాదించాలని చెప్పి మీ కల అనమాట. అందుకోసం మీరు పెద్ద పెద్ద కోరికలు అలాగే ఆశలు ఉన్నా కూడా ఎన్నో చంపేసుకున్నారు. భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఈరోజు నాకు ఈ రూపాయి ఉందంటే రేపటి రోజున రూపాయిలో ఏదైనా ఒక అవసరం పడవచ్చు కదా అని చెప్పి 1-2 సార్లు మీకున్నటువంటి కోరికలు, ఆశలు కూడా వదులుకొని ముందుకు వెళ్తుంటారనమాట. ఇక భగవంతుడి యొక్క అనుగ్రహంతో మీరు పుష్కలంగా పొందబోతున్నారని చెప్పుకోవచ్చు. అదృష్టం అనేది వెనుక తాండవం చేస్తుందండి. ఎందుకంటే మీ జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు పడ్డారు. అయినప్పటికీ కూడా ఓర్పు, సహనంతో అన్నిటినీ భరించి ఓర్చుకున్నారు.
కాబట్టి భగవంతుడు మిమ్మల్ని పరీక్షలు పెట్టి ఇక భగవంతుడు కూడా మీ ద్వారా మీ మనస్తత్వాన్ని, మీ ఓపికను, మీ యొక్క ప్రవర్తన చూసి ఎంతో సంతోషించి అది ఎన్ని కష్టాలు సమస్యలు ఎదురైనా కూడా చాలా చక్కగా ఎదుర్కొని వాటన్నిటిని కూడా నిలబెట్టారంటే కారణం మనము ఎంతగా వీరిని పరీక్షించిన కాలం ఎన్ని పరీక్షలు పెట్టినా కూడా నిజంగా నిజాయితీ కలిగిన వారని చెప్పి భగవంతుడు అనుకునేలాగా మీ ప్రవర్తన ఉంటుంది. ఇక మీరేంటంటే శివాలయానికి వెళ్ళి శివుని దర్శనం చేసుకోండి, లేదంటే సోమవారం అయినా కానీ పరమేశ్వరుడికి పూజ చేసుకోండి. దానివల్ల శివానుగ్రహం అనేది పూర్తిగా లభిస్తుంది. అఖండమైన అదృష్టం మీకు పడుతుంది. ఊహించని ధనలాభాలు కూడా కలుగుతాయి. అలాగే జీవితంలో మీకు తిరగనేది ఉండదు. ఇక అలాగే వీరికి పరమేశ్వరుడు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు. ఇప్పటి వరకు మిమ్మల్ని ఎన్నో ప్రమాదాల నుంచి కావచ్చు, సమస్యల నుంచి కావచ్చు భగవంతుడు మిమ్మల్ని బయటపడవేశాడని చెప్పి పరిపూర్ణంగా మీరు ఎప్పుడైతే నమ్ముతారో ఇంకాస్త మీకు వచ్చేటువంటి అదృష్టం అనేది కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి భగవంతుడిపై నమ్మకాన్ని మరింత ఎక్కువగా పెంచుకోవడం వల్ల మీకు వచ్చేటువంటి ఫలితాలు కూడా అంతే విధంగా ఉంటాయని కూడా చెప్పి అర్థం చేసుకోండి. ఇక అలాగే చూసుకున్నట్లయితే ఇక వ్యాపారస్తులకు చిన్నపాటి అడ్డంకులన్నీ వచ్చినప్పటికీ కూడా మంచి లాభాలు అయితే గడిస్తారండి. ఎప్పుడు కూడా మిమ్మల్ని భగవంతుడు కన్నుతో చూస్తుంటాడని చెప్పి తెలుసుకోండి. కాబట్టి ఏ ఆపద వచ్చినా లేదంటే ఎప్పుడైనా సరే మీకు భయంగా అనిపించినా కానీ శివనామ స్మరణ చేసుకోండి. అన్ని భయాలు కూడా మీ నుండి తొలగిపోతాయి. ఇక ఇప్పుడు ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా కానీ మీకు రాబోయే రోజుల్లో మీ జీవితం మొత్తం కూడా మారిపోతుంది. మీరు ఎప్పుడు కూడా చూడనటువంటి మంచి జీవితాన్ని చూస్తారు, అలాగే ధనాన్ని చూస్తారు. ఇంట్లో అయితే అసలు డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు. మనకు కావాల్సినది కూడా అదే అండి. ఐశ్వర్యాలు ఉండడం అవసరం లేదు. మన చేతి నిండా అవసరానికి సరిపడే డబ్బు ఉంటే చాలు, సంతోషమైన జీవితం ఉంటే చాలు. ఇదే ఐశ్వర్యం. కాబట్టి కొంచెం ఓపిక పట్టండి. ఇప్పటి వరకు మీ జీవితంలో ఏం జరిగినా కూడా అన్నీ కూడా మన మంచిగా అని చెప్పి అనుకున్నారు. ఓర్పుతో అన్నిటిని భరించారు, సహించారు. కాబట్టి మీకు మంచి జీవితం అనేది భగవంతుడు ప్రసాదించబోతున్నాడు. కాబట్టి చివరి దశకు వచ్చారు, కష్టాలకు చివరి దశకు వచ్చారు. కాబట్టి ఓర్పు సహనంతో ఉండండి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా కానీ రాబోతున్నటువంటి రోజులలో అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి అని చెప్పి మనస వాచ కర్మన నమ్మండి. మీకు అంతా కొంతకు భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మరింత ఎక్కువగా ఉంటుంది. సాక్షాత్తు భగవంతుడే మిమ్మల్ని ముందుండి మిమ్మల్ని నడిపిస్తాడు. ఏం జరిగినా కానీ మీరైతే బాధపడకండి, ధైర్యంగా ముందుకు అడుగు వేయండి. ఇక రేపటి రోజున మీరు కాకులకు అన్నం పెట్టండి. కాకి సాక్షాత్తు శని భగవానుడి యొక్క ఆహారం కాబట్టి దానివల్ల ఎంత పుణ్యం అనేది మీకు తప్పకుండా లభిస్తుంది. అలాగే మీకు ఏదైనా కానీ దోషాలున్నా కానీ, శని దోషాలున్నా, పితృదోషాలున్నా ఎటువంటివి కూడా మీకు తొలగిపోతాయి అన్నమాట. అలాగే మీకు ఎదురయ్యేటువంటి అడ్డంకులు కూడా మీ నుండి దూరం అవుతాయి. ఆగిపోయిన డబ్బులు వస్తాయి. జీవితంలో ఉన్నటువంటి దరిద్రాలన్నీ కూడా ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. దీంతోపాటు ఇంకా ఏదైనా పేదవారికి ఆహారాన్ని దానం చేయండి. లేని వారికి ఒక మాట కానీ లేదంటే ధన రూపైన సహాయం అందివ్వండి. ఇంకాస్త ఎక్కువగా అపారమైనటువంటి ధన ప్రాప్తి అనేది మీకు తప్పక కలుగుతుంది. శనిదేవుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మీకు సాధించలేదంటే ఏది ఉండదు. రేపటి రోజున మీ ప్రయాణాలు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్త పాటించండి. ఖర్చులు కొంచెం తగ్గించుకోండి. అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువగా చేయకండి. ఇక డబ్బు పరంగా కొంచెం రేపటి రోజున జాగ్రత్తగా అయితే ఉండండి. డబ్బు ఎవరికి కూడా అప్పుగా ఇవ్వకండి, ఎవరితో కూడా అప్పు తీసుకోకండి. అలాగే అయిపోయిన తర్వాత ఏదైనా కానీ డబ్బులు అయిపోయిన తర్వాత ఆ డబ్బు అనేది అప్పుగా ఇచ్చింది తీసుకున్న ఎలాంటి సమస్యలు అనేవి రేపటి రోజున ఒక్కరోజు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. తర్వాత రోజు మీరు నియమాలు అవసరం లేదు, పాటించవలసిన అవసరం లేదు. సంపాదన విషయాలు ఎవరితో కూడా అసలు చెప్పకండి. దానివల్ల మీ పైన కుళ్ళు కుతంత్రాలు మరి ఎంత ఎక్కువగా పెరుగుతాయి. గొప్పగా బ్రతికితే వారు ఎదుటి వ్యక్తులు ఓర్చుకోలేని విషయాన్ని మర్చిపోకండి. మిమ్మల్ని మరి కాస్త కిందకి తొక్కాలని చెప్పి చూస్తుంటారు. మీకు ఎన్నో అబద్ధాలు చెప్పి మీరు చేసిన పనికి ఎన్నో విధంగా అవంతరాలు ఎదురయ్యేలా చేస్తారు. అలాగే మీరు ఇంట్లో గొడవలు పెడతారు. ఇంకా కొంతమందికి అయితే మీ పైన కుళ్ళు మరింత ఎక్కువ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎస్పి అనే అక్షరాలతో ఉన్న పేరు వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీకు కొంచెం నష్టాలు, అలాగే వారి వల్ల ఏదైనా గొడవలు జరిగేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అక్షరాలతో పేరు ఉన్న వారితో మాత్రం తప్పకుండా జాగ్రత్తగా అయితే ఉండండి. ఇక కొత్త పనులు తనక రేపటి రోజున మొదలు పెట్టాలనుకుంటే మొదలు పెట్టుకోవచ్చు. దానివల్ల మీకు మంచి లాభాలు కూడా వస్తాయి. ఎలాంటి ఆటంకాలు కలగవు. ఈ రకంగా ఈ రాశి వారికి అన్ని రంగాల వారికి కూడా రేపటి రోజున అనుకూలంగా ఎక్కువగా ఉందండి. ఇక రేపటి రోజున శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించుకోండి. శని భగవానుడికి చక్కగా నువ్వుల నూనెతో అభిషేకం చేసుకోండి. మీకు ఉన్నటువంటి దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే స్వామివారి తులసి మాల సమర్పించండి. ఇంట్లో చక్కగా స్వామికి మీకు వీలు కుదిరితే పిండి దీపారాధన చేసుకోండి. దానివల్ల కూడా మీకు ఏదైనా కానీ సమస్యలున్నా, మీ కోరికలున్నా, నెరవేరినటువంటి కోరికలున్నా కూడా అవి కూడా తప్పకుండా నెరవేరుతాయి. అలాగే స్వామిని చక్కగా వేడుకోండి. ఏదైనా కానీ మాకు ఇప్పటి వరకు ఏదైనా కష్టాలున్నా, లేదంటే మాకు ఏదైనా
సమస్యలున్న మేము అనుకున్నది జరగకపోయినా కానీ మమ్మల్ని ముందుండి మరి మీరే నడిపించండి స్వామి అని చెప్పి మనస్ఫూర్తిగా స్వామిని వేడుకోండి. ఇక అలాగే మీ జీవితంలో ఎన్నో మార్పులు రావడం కూడా ఒకటి జరుగుతాయండి. మీరు అనుకున్నది మీ జీవితం అనేది తప్పకుండా ఉంటుంది. అలాగే మీరు ఊహించినటువంటి ధన లాభాలు ఏదో ఒక విధంగా కలుగుతాయి. విద్యార్థులకు కూడా ఈ రాశి వారికి విద్యార్థులకు కూడా మంచి రాశి వారు మంచి జరుగుతుంది. వ్యాపారస్తులకు చిన్నపాటి సమస్యలు ఉన్నప్పటికీ మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఇబ్బంది కనిపించడం లేదు. ఈ విధంగా ఉద్యోగస్తులకు కూడా మంచి ప్రమోషన్ రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతుంది. ఇక తెలుసుకున్నారు కదా రేపటి రోజున ఎలాంటి ఫలితాలు ఉన్నాయనేది. కుటుంబ సభ్య సలహాలతో మీరైతే నిర్ణయం తీసుకోవడం, వారు చర్చించే నిర్ణయాలకు మీకు అత్యుత్తమమైన ఫలితాలను ఖచ్చితంగా కూడా అనుగ్రహిస్తారు. అలాగే కన్యా రాశి వారు ఎవరైనా సరే మంచి ఫలితాలను ప్రసాదిస్తుంది. కాబట్టి ఈ విధంగా కుటుంబ సభ్యుల సలహాతో మీరు నిర్ణయాలు తీసుకోవడం, వారికి చర్చించి నిర్ణయాలు తీసుకోవడం మీకు అత్యంతమైన ఫలితాలను మీకైతే వస్తుంటాయి. కాబట్టి మీరు కన్యారాశి వారు ఎవరైనా నూతన వ్యాపారంలో ప్రారంభించాలనుకుంటున్నారా? కానీ ఆ వ్యాపారం విషయంలో మీకు అనేక రకాల సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి. అటువంటి వ్యక్తులకి ఆ వ్యాపారాన్ని మీరు ప్రారంభించాలా, అత్యుత్తమైన ఫలితాలను అయితే మీరు అతి త్వరలో మీరు పొందుకునే అవకాశాలు కూడా కలిగిస్తున్నాయి. అలాగే ఆర్థిక పెరుగుదలకు సంబంధించిన ఆదాయ మార్గానికి సంబంధించిన చాలా రోజులుగా మీరు మదన పడుతున్నటువంటి అయితే కనుక దానికి సంబంధించినటువంటి కొన్ని శుభవార్తలు కూడా ఈరోజు మీరేదైతే చేసే అవకాశాలు అయితే ఈరోజు దినపరల ప్రకారం కనిపిస్తున్నాయి. అలాగే ఆర్థిక ఆదాయ మార్గం పెరగడానికి చెప్పుకోవాలి. ఇక వ్యక్తిగత మీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ఒకరికి ఆదాయ మార్గం లోబడే అవకాశం అయితే అంటే మీ యొక్క కుటుంబానికి మరొక ఆదాయ మార్గం అయితే వచ్చే మార్గాలు అయితే ఉన్నాయి. ఈ విధంగా ఈరోజు కన్యా రాశి వారికి అనేది దినఫలాలు కనిపిస్తూ ఉన్నాయి. మీ యొక్క సంతానం మీ యొక్క కెరియర్ కోసం చూస్తున్నారా? ఖచ్చితంగా ఈ అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది. ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి మీరు అనేది విష్ణు సహస్ర పారాయణం చేయండి. శుభపరమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు. మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. మరెన్నో శుభప్రదమైన ఫలితాలను పొందుకుంటారు. అలాగే మీరు హనుమాన్ చాలీసాను, దుర్గా చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అలాగే మీరు దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి. ప్రతినిత్యం సూర్య భగవానుని ఆరాధించడం వల్ల సూర్య ఆరాధన మీకు మేలు చేస్తుంది. సూర్య నమస్కారం అద్భుతమైన ప్రయోజనాలను మీకు అందజేస్తుంది. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.